ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ మాసము అంతమునకు చెల్లించవలసినవి చెల్లించబడినట్లు ప్రార్థిద్దాం. నేను మొన్నటి దినం ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను. నాతో కలిసి స్నేహం చేసి 3 మాసాలు ప్రభువు రాజ్య విస్తరణలో వాక్యాన్ని ధ్యానించేందుకు స్నేహపూరితంగా ఉండుటకు 6 పురుషులు విశ్వాసులను నేను ఆహ్వానించాను. ఒక్కరు కూడా ఇప్పటికి ముందుకు రాలా. కాబట్టి స్పందన కరువైందని మరోసారి చెబుతున్నాను. ప్రభువు యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తం నాతో కలిసి ఒక 6 బైబిల్ స్టడీ గ్రూప్, ఇష్టం ఉన్నవాళ్ళు స్నేహపూరితంగా బైబిల్ ధ్యానించుటకు ఒక గ్రూప్ ఎస్టాబ్లిష్ చేయాలని నేను ఆశించాను. నేను అవకాశం టీవీ ద్వారా శ్రోతలకు ఇస్తున్నాను. సద్వినియోగం చేసుకోవాలని ఆశ కలిగిన పురుషులలో 6 అవకాశం ఉన్నది. ముందుకు రావచ్చునని ప్రభువు పేరిట ప్రేమతో మనవి. దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరముగా అనుగ్రహించుము. ప్రభువా, క్రీస్తు రాజ్య వ్యాప్తిలో సహోదరుల ఐక్యతా బృందం కొరకు ప్రార్థిస్తున్నాను. నీ చిత్తానుకూలమైన సోదరులను ప్రేరేపించి మాకు జత కలుపుమని ప్రార్థిస్తున్నాం. మేమందరం వాక్యాన్ని ధ్యానించి మీ రాజ్యాన్ని విస్తరింపజేయు తలంపులలో వృద్ధి చెందినట్లు 6 బృందాన్ని మాకిమ్మని అడుగుతున్నాం. ఈ రాత్రి వాక్య ధ్యానము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ మాసాంతానికి ప్రతి అవసరము తీర్చండి ప్రభు. యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 23వ వచనం. 10 వచనాలు ఉన్నాయి. ఇంకా మనం ధ్యానించాల్సింది ఈ అధ్యాయంలో. ఈ 10 వచనాలలో దివ్యమైన అనేక సంగతులు విస్తృతంగా ఆలోచించాల్సినవే ఉన్నవి. ధ్యానిద్దాం. ప్రభువు ఇచ్చిన కొలది మనం ఆలోచిద్దాం. 23వ వచనం ప్రాధాన్యమైన మాట. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దేవుని వాక్కు దైవజనునికి ప్రత్యక్షమయ్యను. ఎందుకు అనగా ప్రజలకు సెలవిచ్చుటకు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చెప్పిన విధానం, పూర్వకాలముల యందు నానా విధములుగా మన పితరులతో ప్రవక్తల ద్వారా మాటలాడిన దేవుడు ఈ దినములు అంతమందు తన కుమారుని ద్వారా మాటలాడెను. ఓల్డ్ టెస్టమెంట్ పీరియడ్స్, పాత నిబంధన కాలములో దేవుడు ప్రవక్తల ద్వారా ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. ఎహెస్కేలు ద్వారా
చెరలోనున్న బబులోనులో ఉన్న యూదులతో దేవుడు మాట్లాడుతూ చెబుతున్నాడు. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు, ఈ పదం ఆలోచించాలి. ఎవరట వారు? ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఉన్న, వివిధ చోట్ల కాపురమున్న, చెదరినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి వారు. గమనించారా? ఇశ్రాయేలు దేశం పాడయింది, ఆయా చోట్ల కాపురం ఉన్న వాళ్ళు. సోదరుడా, సోదరి, ఇశ్రాయేలీయులకు కనాను భూభాగం వాగ్దానం చేయబడింది. వాగ్దాన భూమి యెహోషువ నాయకత్వంలో రెండవ తరపు లెక్కించబడిన ఇశ్రాయేలు జనాంగం స్వాధీనం చేసుకున్నారు. వాగ్దాన భూమిలో ఉన్నటువంటి వారు దేశము పాడైపోయి ఆయా చోట్ల కాపురం ఉండేటట్లుగా చెదిరిపోయారు. కారణము వారి పాప స్వభావం, పాపపు క్రియలు, వారు దేవుని చిత్తమునకు భిన్నముగా ప్రవర్తన. అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందాడు గదా, అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని అనుకుంటున్నారు. ప్రజలు దేవుణ్ణి పరిస్థితులను బట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇక్కడ అబ్రహాము ఒంటరిగా ఉండి స్వాస్థ్యం పొందినప్పుడు మనం అనేకులంగా ఉండి పొందమా? వారు రీజనింగ్ ప్రకారం ఆలోచించారు. హ్యూమన్ రీజనింగ్ డివైన్ విల్కు ఎప్పుడు కూడా సహకారి కాదు. రీజనింగ్ ఆధారంగా మనుషులు నమ్ముతారు, ఆలోచిస్తారు, నిర్ణయాలు చేస్తారు. కానీ దేవుని ఎదుట అది చల్లదు. ఒక్కడై ఉన్న అబ్రహాము స్వాస్థ్యం పొందితే అనేకులం మనం పొందమా? నిశ్చయంగా పొందుతాం కదా. అది రీజనింగ్. కానీ వాస్తవం ఏమిటి? వాస్తవం ఏమిటి? స్వాస్థ్యము అబ్రహాము పొందుటకు అబ్రహాము యొక్క విశ్వాసము, అబ్రహాము యొక్క నీతియుక్త జీవితము దేవుడు చూచాడు. అబ్రహామును గూర్చి ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు సాక్ష్యమిస్తూ, అతడు తన తరువాతి తరము వారిని దేవుని యొక్క దృష్టిలో అనుకూలుగా పెంచుటకు అతడు సమర్థుడు, యోగ్యుడని దేవుడు ఎరిగి అతనిని కోరుకున్నాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వచనం. అబ్రహాము యొక్క వ్యక్తిత్వం, అతని యొక్క ప్రవర్తన, అతడు భవిష్యత్తులో ఎట్లా ఆలోచిస్తాడు, ఎట్లా పనిచేస్తాడు అనేది దేవునికి ముందే తెలుసు. దేవునికి ముందే తెలుసు. అందుకనే దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము తన యొక్క సంతతి వారిని దేవుని యొద్దకు నడిపిస్తాడని అబ్రహాము ముందుగానే ఎరిగి ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనం చెబుతోంది. 15వ అధ్యాయములో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అంతేకాదు, అబ్రహాము యొక్క సంతానం దేవుని యొక్క సన్నిధిలో ఉండేటట్లుగా అబ్రహాము తన ప్రజలను దేవుని యొద్దకు నడిపిస్తాడని దేవుడు ఎరిగి ఉన్నాడని వాక్యము జ్ఞాపకం చేస్తోంది. సోదరుడా, సోదరి, అటువంటి విశ్వాస సంబంధితుడైన అబ్రహాము అతడు ఒంటరిగా ఉండి కూడా అతడు స్వాస్థ్యాన్ని దక్కించుకున్నాడు. అటువంటప్పుడు ఎక్కువ మందిగా ఉన్న మనం దక్కించుకోమా అనే అవివేకపు ఆలోచన చేశారు.
దే లుక్ ఎట్ ద నంబర్ అండ్ దే డిమాండ్ ఫర్ ద ఇన్హెరిటెన్స్. ఇట్ ఈస్ దైర్ ఫాల్ట్. వారు తమ మనస్సును మార్చుకొనకుండా, ప్రవర్తన మార్చుకొనకుండా, రక్షణానుభవానికి రాకుండా స్వాస్థ్యం కావాలంటే ఎట్లా కుదురుతుంది? ఒకడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే నిత్యరాజ్యములో స్వాస్థ్యం కలిగిన వాడు అవుతాడు, లేకపోతే లేదు. అంతేగాని భౌతికంగా క్రైస్తవుడైనంత మాత్రాన, యూదుడైనంత మాత్రాన పరలోకంలో చోటు ఉంటుందని భావిస్తే పొరపాటు. నేను ఒక వృద్ధునితో ఈ ఉదయకాలం సువార్త ప్రకటించటానికి ఉపక్రమించి ఆలోచించి మాట్లాడుకుంటున్నాను. అతడు ప్రభువును ఎరుగనివాడు. ప్రభువు అంటే తెలియదు, బైబిల్ తెలియదు. అతనికి సువార్త ప్రకటించే ప్రయత్నం చేశాను. అతడు యేసుక్రీస్తును అంగీకరించుటకు ఇష్టపడలేదు. కానీ ఇటర్నల్ ప్లాన్ నమ్మాడు, ప్రీడెస్టినేషన్ నమ్మాడు, సావరెనిటీ ఆఫ్ గాడ్ నమ్మాడు. కానీ ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నమ్మలేకపోయాడు. అర్థమైందా? యేసుక్రీస్తు దేవుడు, నరావతారిగా వచ్చిన దేవుని వాక్యం, తీర్పు తీర్చువాడాయనే. ఆయన నామమునందలి విశ్వాసము వలన నిత్యరాజ్య వారసులవుతాం అనేది డైటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నమ్మటానికి ఇష్టపడలేదు. హీ కెనాట్ బి సేవ్డ్. రక్షణ పొందలేడు. సో రిలీజియస్ క్యారెక్టర్, చాలా మతపరమైన ఆసక్తి గలవాడు, ఎన్నో పూజలు పునస్కారములు ఆచరిస్తున్నవాడు, ఉదయాన్నే లేచి భక్తి చేస్తున్నవాడు. కానీ యేసుని దేవునికి అంగీకరించడానికి మనస్సు ఇవ్వలేకపోయాడు. దేవుడు తనను అగ్నిగుండంలో ఉంచే ప్రణాళిక చేస్తుంటే దానికి ఇష్టం అన్నాడు. హ్యూమన్ అండర్స్టాండింగ్ సమ్టైమ్స్ గోస్ ఆన్ ద రీజనింగ్ ఆఫ్ ద మైండ్. మానవ మనస్సు మీద ఆధారపడి మనుషులు ఆలోచన చేస్తున్నారు తప్ప వాక్యము యొక్క సత్యం ఏం చెబుతోందో దానిపైన ఆధారపడి ఆలోచన చేయలేకపోతున్నారు. అందుకనే నిజ స్వాస్థ్యమైన పరలోకాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నారు. ఇక్కడ కూడా వీళ్ళు అదే అంటున్నారు. అబ్రహాము ఒంటరిగా ఉండి సంపాదించుకున్నప్పుడు మనం అనేకులంగా ఉండి సంపాదించుకోమా? సంపాదించుకోలేరు. మనం ఎక్కువ మంది ఎన్నుకుంటే మనకు నాయకులు వస్తారు. ఇది ప్రజాస్వామ్యం. దేవుడు అట్లా కాదు. మెజారిటీ పీపుల్ ఒపీనియనే రైట్. అంగీకారం అనేది దైవ విధానం కాదు. లోకమంతా ఓ పక్కన నిలబడిన, యేసునొద్దకు వచ్చిన ఒక్క వ్యక్తి ఒక పక్కన నిలబడిన, ప్రయారిటీ గోస్ టు ద బిలీవర్. ఇది మనం తెలుసుకోవాలి. చాలామంది లోకపరంగా ఆలోచిస్తున్నారు. ప్రార్థన విషయంలో 1,000,000 మంది ప్రార్థిస్తే దేవుడు లొంగిపోతాడా? దేవుని చిత్తం కాని దాన్ని జరిగించమని 1,000,000,000 మంది ప్రార్థించినా దేవుడు తన నిర్ణయం మార్చుకోడు. దేవుడు దేనిని మార్చుకుంటున్నాడు, దేనిని మార్చుకోలేడనేది మనకు అర్థం కావాలి. క్యారెక్టర్ ఆఫ్ గాడ్ తెలియకోకుండా మన విధానాలు చొప్పున, మన నిర్ణయాలు చొప్పున దేవుని నుండి ఆశీర్వాదం పొందొచ్చు అనుకుంటే ఎంత అవివేకం అది. ఇవాళ మత ప్రకారం ఆలోచిస్తున్నారు చాలామంది క్రైస్తవులు. దేవుని యందు విశ్వాసము లేకుండా ఆయన నుండి ఏమీ పొందలేం. ఆయన ఎదుగు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని విశ్వసించాలి. సమస్తం చేయగల సమర్థుడని విశ్వసించాలి. ఉచితంగా రక్షణ పొందమంటే ఎవరు అంగీకరించడం? అబ్బో మేము కష్టపడి పొందాల్సిందే. శరీరాన్ని శ్రమపరుచుకుంటున్నారు అనేక మంది. ఎంతో దూరం కాలినడకన చెప్పులు లేకుండా నడిచి వెళుతున్న భక్తులు ఈ దినాన్ని రోడ్ల మీద కనిపిస్తున్నారు. హ్యూమన్ సాటిస్ఫాక్షన్ ఇన్ సర్చింగ్ ద గాడ్. దేవుని వెతుకుటలో మానవుడు తన అహాన్ని సంతృప్తిపరుచుకుంటున్నాడు తప్ప విశ్వాసం వైపు అడుగులేయలేకపోతున్నాడు. ఆనాటి యూదులు కూడా అంతే.
అహాన్ని సంతృప్తిపరుచుకోవటానికి గుంపుగా ఉన్న మనకు స్వాస్థ్యం దేవుడు ఇవ్వడా? ఒంటరిగొన్నవాడికే ఇచ్చాడు, మనకెందుకు ఇవ్వడు? ఇస్తాడు గ్యారంటీగా అనుకుంటున్నారు. వాళ్లకు నువ్వు చెప్పు, ఎందుకంటే దే ఆర్ నాట్ అప్రైట్. వాళ్ళు నీతిమంతులుగా లేరు, వారు విశ్వాసులుగా లేరు. బట్ దే ఆర్ గుడ్ ఇన్ నెంబర్, బట్ దే ఆర్ నాట్ ద బిలీవర్స్. వారు సంఖ్యాపరంగా ఉన్నారు, కానీ వారి యందు విశ్వాసం లేదు, వారి జీవితంలో మార్పు లేదు, వారి ప్రవర్తనలో మార్పు లేదు. హౌ కెన్ దే ఇన్హెరిట్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క స్వాస్థ్యాన్ని వాళ్ళు ఎట్లా స్వాధీనం చేసుకుంటారు, స్వతంత్రించుకుంటారు? ఇంపాసిబుల్. వాళ్ళకేమని చెప్పమన్నాడు తెలుసా? అబ్రహాము ఒంటరియే ఈ దేశమును స్వాస్థ్యముగా పొందను కదా, అనేకులమైన మనకును ఈ దేశం స్వాస్థ్యంగా ఇయ్యబడదా అని వారు అనుకుంటున్నారు. కాబట్టి వారికి ఈ మాట ప్రకటన చేయి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నెంబర్ 1, రక్తము కార్చక మాంసము భుజించువారు. నెంబర్ 2, విగ్రహముల వైపు దృష్టించువారు. నెంబర్ 3, నరహత్య చేసేటువంటి వారు. ఈ ముగ్గురితో అంటున్నాడు, మీరా ఈ దేశాన్ని స్వతంత్రించుకునేది? మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా? ప్రశ్నార్థకం. నరహంతకులు, రక్తము చిందించకుండా మాంసం భుజించేవాళ్ళు, విగ్రహాల వైపు దేవునిగా భావించి తిరిగేవాళ్ళు, వీళ్ళకెట్లా ఇస్తాను స్వాస్థ్యం? అది దేవుని ప్రశ్న. దేవుని అంగీకరించని వాడు స్వాస్థ్యములో నిలబడలేడు, స్వాస్థ్యం అనుగ్రహించబడదు. అరణ్యములో రాలిపోయారు. 6 లక్షల కాల్బలం ఐగుప్తు నుండి బయలుదేరి లెక్కించబడ్డారు. యెహోషువ, కాలేబు మాత్రమే స్వాస్థ్య భూభాగం కనానులో అడుగుపెట్టారు. ఆ తరంలో మిగిలిన వారందరూ కూడా భౌతికంగా మరణించి అరణ్యములో రాలిపోయారు. వారు కనాను చూడలేకపోయారు, కనానులో అడుగుపెట్టలేకపోయారు. కారణము దేర్ డిజొబీడియన్స్, వారి అవిశ్వాసం, వారి అవిధేయత వారు రాలిపోయేట్టుగా చేసింది. దేవుడు చాలా తేటగా చెబుతున్నాడు, మీరు రక్తము వాట్సక మాంసం భుజిస్తున్నారు. పంది మాంసము, పందిని కట్ చేసి చంపరు, రక్తం చిందించరు, ముక్కు ఊపిరాడకుండా చేసేస్తారు. అలాగే ఎలక్ట్రిక్ షాక్తో చంపుతారు బేకన్ ఫ్యాక్టరీస్లో. దాని రక్తం చిందించి మాంసము నుండి రక్తం తొలగింపజేసి భుజించరు. కనుక అది హేయంగా ఎంచబడింది ఇశ్రాయేలీయులకు. రక్తము ప్రాణాధారము, రక్తము ప్రాణాధారము, ప్రాణము. కనుక రక్తం మీరు భుజించకూడదని చెప్పాడు దేవుడు ఇశ్రాయేలీయులకు. అన్యజనం రక్తం చిందించకుండా పేక బిసికి తినేస్తుంటారు. అందుకనే రక్తం చిందించకుండా మాంసం తినరు, యూదులు తినరు. ఇతర మతాలు కూడా కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నాయి ఇప్పటికీ. రక్తం ఖచ్చితంగా చిందిస్తారు. ఊరికి పేక బిసికి చంపేసింది రక్తంతో కూడి ఉంటుంది, రక్తం చిందించబడక. కనుక మీరు రక్తం చిందించి భుజించమన్నాను నేను, మీరు రక్తం చిందించకుండా భుజిస్తున్నారు. కనుక ప్రాణాధారమైన రక్తాన్ని తినకూడదు అన్నాడు, కానీ వీళ్ళు రక్తాన్ని తింటున్నారు. ప్యాగన్ కల్చర్, అన్యజనాంగం యొక్క అలవాటు అది. కొందరు రక్తాన్ని వండుకొని తింటారు, వాక్యం చెబుతోంది రక్తం తినకూడదని. కనుక మీరు రక్తం తింటున్నారు, రక్తంతో నిండిన మాంసం భుజిస్తున్నారు. అంటే మీరు రక్తం చిందించకుండా మాంసాన్ని భుజిస్తున్నారు. 2, మీరు విగ్రహాల వైపు చూస్తున్నారు. వివాహమైన స్త్రీ మరొక పురుషుని చూడవచ్చునా? చూచిన ఎడల భర్త సహించునా? కనుక దేవునితో నిబంధన ఉన్న ప్రజలు వేరొక విగ్రహాల వైపు దేవుళ్ళుగా భావించి చూడొచ్చా? గాడ్ కెనాట్ బేర్ దిస్ థింగ్. దేవుడు భరించలేడట్టాడు దాన్ని. నరహత్యలు చేస్తున్నారు. మీకా నేను స్వాస్థ్యం ఇచ్చేది? మీరా నా స్వాస్థ్యం స్వతంత్రించుకుంటారా? హౌ డేర్!
ఎంత ధైర్యం మీకు? దేవుని యొక్క వాక్యం చదవండి. ఇంకా కొన్ని కార్యాలు, 3 విషయాలు. 4, మీరు ఖడ్గాన్ని ఆధారం చేసుకున్నారు. దావీదు భక్తుడు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు చెప్పాడు, యెహోవా కత్తి చేత ఈట చేత రక్షించువాడు కాడని ఈ దినమున మీరు తెలుసుకుంటారన్నాడు. కానీ యూదులు, ఇశ్రాయేలీయులు ఖడ్గాన్ని ఆధారం చేసుకుంటున్నారు. అందుకే ఐగుప్తు యొక్క బలాలను ఆశ్రయించారు బబులోనీయులు యుద్ధానికి వస్తున్నప్పుడు. కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. సహోదరుడా, సహోదరి, ఖడ్గమును ఆధారం చేసుకున్నారు, బలమును ఆధారం చేసుకున్నారు, మానవీయ శక్తి జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు. 5, హేయ క్రియలు జరిగించువారుగా ఉన్నారు మీరు. 6, పొరుగువాని భార్యను చెరిపేస్తున్నారు. మీ వంటి వారు దేశాన్ని స్వతంత్రించుకుందురా, వారికి ఎలా చెప్పు అంటున్నాడు. పొరుగువాని భార్యను పాడు చేయుట అసహ్యమైన హేయ క్రియగా దేవుడు సెలవిచ్చాడు. యోబు అయితే చాలా తేటగా చెప్పాడు, కన్యకను నేను ఎలాగు నా కన్నులతో చూచెదను, నేను అలాగు చేసిన ఎడల నా భార్య వేరొకనికి తిరుగలి విసురును అన్నాడు. నేనొకరి గుమ్మము యొద్ద పొంచి ఉండిన ఎడల నా గుమ్మము వద్ద మరొకడు పొంచి ఉండును అన్నాడు. శారీర సంబంధమైన పరిశుద్ధత కాపాడుకోవటంలో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి యూదులను ప్రభువు ఖండిస్తున్నాడు. మీలో మీరు మీ పొరుగువాని భార్యను చెరుస్తున్నారు. నీ పొరుగువానిది ఏది నీవు ఆశించొద్దని దేవుడు చెప్పాడు. భార్యనే కానీ, ఎద్దునే కానీ, ఇంటినే కానీ, వస్త్రాన్నే కానీ, గాడిదనే కానీ దేన్ని నువ్వు ఆశించకూడదు. ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆజ్ఞ. కానీ ఆనాటి యూదులు పొరుగువాని భార్యను గూడుతున్నారు. అబ్షాలోము తన సొంత తండ్రి యొక్క ఉపపత్నులను ప్రజలు చూస్తుండగా పబ్లిక్గా వారితో సైనించాడు. అబ్షాలోము ఏమయ్యాడు? రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగాడా? యోవాబు చేతిలో హతమైపోయాడు. దేవుడు స్వాస్థ్యం ఎవరికి ఇస్తాడు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని వాక్యం చెబుతోంది. అబ్రహాము సాత్వికుడయ్యాడు, ధన్యుడయ్యాడు, స్వతంత్రించుకున్నాడు కనాన్ని. కానీ ఆనాటి యూదులు వారు విగ్రహారాధికులయ్యారు, వ్యభిచార మనస్కులయ్యారు, వారు ఖడ్గాన్ని ఆశ్రయించిన వారయ్యారు, వారు హేయక్రియలు జరిగించేవారయ్యారు, నరహత్య చేసేవారుగా ఉన్నారు, విగ్రహారాధన చేసేవారు ఉన్నారు, రక్తం చిందించక మాంసం భుజించేవారుగా ఉన్నారు. ఇన్ని దుర్గుణాలు పెట్టుకుని మేము స్వాస్థ్యం పొందుతాం మారు మనసు పొందకుండా పాపంలో బ్రతుకుతూ మేము ప్రభువుని నమ్మాం అంటే ఎట్ట కుదురుద్దండి? నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరిచ్చినట్టు అన్నారు, చూశారు? అట్లా నోరు పలికేది ఒకటి, పైన నొసటి వెక్కిరిస్తుంది. కనుక ఇది డబుల్ మైండెడ్నెస్, ద్వంద్వ వైఖరి దేవుని గాయపరుస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు అంగీకరించడు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట మనం చదువుకుందాం. ప్రభు అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు, నా జీవము తోడు పాడైపోయిన స్థలాల్లో ఉండువారు ఖడ్గం చేత కూలిపోతారు. బయట పొలములో ఉండువారికి నేను మృగాలకు ఆహారం ఇస్తాను. కోటలలోని వారు, గుహలలోని వారు తెగులతో చచ్చిపోతారు. దేశాన్ని నిర్జనంగా పాడుగా చేసి బలాతిశయను మాన్పిస్తా. ఎవ్వడూ వాటిలో సంచరించకుండా ఇశ్రాయేలీయుల అడవులు పాడైపోతాయి. వారు చేసిన హేయ క్రియలను బట్టి దేశం పాడుగా నిర్జనంగా నేను చేయగా నేను యెహోవానై ఉన్నానని వీళ్ళు తెలుసుకుంటారు. స్వాస్థ్యంగా ఇవ్వబడటం తర్వాత సంగతి. ముందు ఉన్నవాళ్ళు ఉన్న చోట నుండి తీసివేయబడబోతున్నారు, అది తెలుసుకోండి. కనుక ఏదో కృప దొరుకుద్దనే ప్రయత్నం కాదు, ఉన్న కృప పోగొట్టుకోకుండా చూసుకోండి. పాపాన్ని విసర్జించకుండా దైవ ఆశీర్వాదాలను కోరుకోవటం ఎంతవరకు సమంజసం? వారికి దొరుకుతాయా? దేవుడు ఇస్తాడా అట్లాంటి వారికి? మారు మనసు పొందినవాడు దేవుని యొక్క బ్లెస్సింగ్ ఎట్లా పొందుతాడండి? ఇవాళ వంకర బోధలు ఎక్కువైపోయాయి. నీ బతికట్టున్నా పర్లా నీకు దేవుడు నీకు చాలా బెనిఫిట్ ఇస్తాడని బోధ చేస్తున్నారు. తప్పు.
సోదరుడా సోదరి, సాతాను కూడా తన మహిమనిస్తానన్నాడండి. కనుక దేవుడు రాజీ పడే మనస్తత్వం కలిగిన వాడు అనుకుంటున్నారా? దయచేసి అపార్థం చేసుకోకండి. దేవుడు నీతిని చూస్తున్నాడు, దేవుడు విశ్వాసం వైపు చూస్తున్నాడు, దేవుడు ప్రవర్తన వైపు చూస్తున్నాడు, దేవుడు పరిశుద్ధత వైపు చూస్తూ ఉన్నాడు. వాటికి ప్రాధాన్యత తప్ప నీవు అర్పించే అర్పణలకు ప్రాధాన్యత లేదు. నీ హృదయం అనేది అర్పణ మొదట ఏ విధంగా ఉంది అది పరిశీలన చేసుకోవటం మానేసి, నీ హృదయంలో దేవునికి చోటు లేకుండా, నీ హృదయంలో దేవుని పట్ల భయభక్తులు లేకుండా హౌ కెన్ యూ రిసీవ్ ద ఇన్హెరిటెన్స్? కనుక స్పిరిచువల్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక జీవితం చాలా ప్రాముఖ్యం. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరన ఇంటి ద్వారములందు నిలవబడి నిన్ను గురించి మాట్లాడతారు. ఒకరినొకరు చూచి పోదాం రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరి మాట ఎట్టిదో చూద్దాం రండి అని చెప్పుకుంటున్నారు. యెహోవా యొద్ద నుండి ఏం మాట వస్తుందా అని చెప్పుకుంటున్నారంట. నా జనులు రాదగిన విధంగా నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ముందు కూర్చొని నీ మాటలు అంటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. మార్కు సువార్త 10:17 ధనవంతుడైన యవనస్తుడు యేసునొద్దకు వచ్చి నిత్యరాజ్య వారసుడు అవడానికి ఏం కావాలి, ఏం చేయాలి చెప్పమన్నాడు. ప్రభువు కొన్ని ఆజ్ఞలు చెప్తే నేను బాల్యం నుండి పాటిస్తున్నాను అన్నాడు. నీవు నీ ఆస్తమి నన్ను వెంబడించనగానే వెనక్కి వెళ్ళిపోయాడు. మాటలు వింటారు కానీ వాటి ప్రకారం చేయరండి. ప్రభు అదే ఖండిస్తున్నాడు. ఇక్కడ కూడా యూదులు యెహెజ్కేలు మాట వింటారు కానీ మాట ప్రకారం చేయరు. ఇర్మియా మాట విన్నారు కానీ మాట ప్రకారం చేయరు. మోషే మాట విన్నారు కానీ మాట ప్రకారం చేయరు. వినుట మాత్రమే కాదు, విని విధేయత చూపించటం అతి ప్రాముఖ్యం. అది మర్చిపోయారు. వారు నోటితో ప్రేమ కనపరుస్తారు కానీ హృదయము లాభాన్ని అపేక్షిస్తుంది. ఈ ఒక్క మాట ఒకరోజు మాట్లాడగలుగుతాం మనం. నోటితో ప్రేమ ప్రకటన, హృదయములో లాభాపేక్ష ప్రకటన. హౌ సాడ్ ఇట్ ఈస్, ద్వంద్వత్వము. హృదయానికి నోటికి సంబంధం లేదు. హృదయం ఒకటి చెప్తుంది, హృదయం ఒకటి ఆశిస్తోంది, ప్రకటన వేరేది చేస్తున్నాడు. ఇది మారు మనసు కాదు. నీవు వారికి వాయిద్యంగా బాగుగా వాయించు మంచి స్వరం కలిగిన గాయకుడుకున్నావు. నీ మాటలు వింటారు కానీ నడుచుకోరు. ఇది నెరవేరుతుంది. ఇది నెరవేరినప్పుడు ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకుంటారు. యెహెజ్కేలు మాటలు తీయగున్నాయి, వింటున్నారు కానీ జీవితంలో లేదు. మనం కూడా చక్కటి గాయకులు చక్కటి గాత్రంతో పాడిన అనేక పాటలు వింటాం, కొంచెం కూడా ఆచరించాం. క్రైస్తవుని గురించి మాట్లాడుతున్నాను. బాగా వింటాం మనం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం. మన పని మందే, ఆయన పని అయింది. పాట మాత్రం అద్భుతంగా వింటాం. కొందరిళ్లలో ఇప్పుడున్న 10 ఛానల్స్ వచ్చేస్తున్నాయి. ఇక అదే పనిగా పాటలు వింటారు, అదే పనిగా వాక్యం వింటారు, కానీ ఒక్క క్షణం కూడా దేవునికి లోబడి వాక్యం ప్రకారం బతకరు. నేను ఇందాక మాట్లాడుతూ చెప్పాను, ఇవాళ 2.3% ఇండియాలో ఉండటానికి ఒబీడియన్స్ పర్సంటేజ్ 2.3 అంతే ఉంది. మనం దేవునికి విధేయత చూపించడంలో వైఫల్యం చెందాం కాబట్టే విస్తరించడం లేదు. సంఘం విస్తరించాలి అనగా జీవము నీలో నుండి ప్రవహించాలి, విధేయత నీలో నుండి ప్రవాహం వలె వెళ్ళాలి. అలా లేకుండా ఊరికే ప్రజలు రక్షణ పొందాలంటే ఎక్కడ అవుతుంది? అవును, ఉట్టి ప్రకటనతోటే రక్షణలోకి వచ్చేసేటది. ఈ పాటికి భారతదేశం మారిపోవాలి. ఎందుకంటే ఎన్నో ఫుల్ టైం ఛానల్స్ ఉన్నాయి. ఎవరు వింటున్న వాళ్ళు మారు మనసు పొందుతున్నారా? కనుక ప్రజలు మారు మనసు పొందాలి, ప్రజలు రక్షణ పొందాలి, వాక్యానికి లోబడాలి, వాక్యాన్ని పరిశీలించాలి. నిత్యరాజ్యమే ఫోకస్. ఎర్త్లీ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మెటీరియల్. ఇది ఇంపార్టెంటే కాదు, ఇష్యూనే కాదు. యువర్ సాల్వేషన్ అండ్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ ఎంటైర్లీ. యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ నీడెడ్ వన్. ప్రార్థన చేసుకుందాం. నువ్వు మరణిస్తే ఎక్కడుంటావు? పరలోకమా, అగ్నిగుండమా? ఆలోచించు. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే
ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యమైన బిడ్డలను దీవించము. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.